తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిప్పులు చెరిగారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో సింగరేణి ఉద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వాకం వల్ల అనేక ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చిందన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన సాగుతుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమం అందించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి నుంచి మంత్రుల వరకు పనిచేస్తున్నారన్నారు. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని పాలించినటువంటి ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణి కాలనీస్ గురించి గొప్పలు చెప్తూ మాటలు చెప్పిందే తప్ప సింగరేణి కాలనీస్ సంబంధించిన అభివృద్ధి గురించి కానీ అందులో పనిచేస్తున్నటువంటి కార్మిక సోదరుల గురించి కానీ ఏమాత్రం చేయలేదని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. అలా చేయకపోవటం వల్లే ఈరోజు సింగరేణికి సంబంధించినటువంటి ఉద్యోగుల సంఖ్య తగ్గిపోయిందని చెప్పడానికి కూడా నాకు ఎటువంటి సందేహం లేదు. రాష్ట్రాలు ప్రభుత్వాలు ముఖ్యంగా భారతదేశ ప్రభుత్వం ఇది వెల్ఫేర్ స్టేట్. భారత రాజ్యాంగం ప్రకారం మన రాష్ట్రం సంక్షేమ రాజ్యం, సంక్షేమ రాష్ట్రం. సంక్షేమ రాజ్యం అంటే ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కాదు, వాళ్ళ జీవన స్థితిగతులు మెరుగుపరచడానికి కావాల్సినటువంటి పరిస్థితులు కూడా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు ఇందిరమ్మ రాజ్యంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం మా శాయశక్తుల ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం కానీ లేకపోతే రెండో ఆలోచన కానీ లేదు. యావత్ మా మంత్రివర్గం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఈ మంత్రివర్గంలో ఉన్నటువంటి ప్రతి మంత్రి ఈరోజు రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఈ